నా మొబైల్ అనుకో దానికి మర్చిపోకుండా కాదమ్మా నేనే కదా వయసు మీద వచ్చింది, ఇబ్బంది ఏం లేదు. నమస్కారం. ఈ రోజున శారదా కాలనీ రెడ్డిపాలెం మెయిన్ రోడ్లో మెడికల్ క్యాంపు ప్రతి ఆదివారం కూడా మేము ఆరోగ్య ఆదివారం అని చెప్పేసి ప్రకటించి ప్రతి ఆదివారం మెడికల్ క్యాంపులు ఎక్కడైతే పేద వర్గాల వారు ఉన్నారో, పేద ప్రజలు ఎక్కడున్నారో వాళ్ళు మేము ఐడెంటిఫై చేసి ప్రతి చోట కూడా ఇప్పుడు ఇది 7వ క్యాంపు. గుంటూరులో ఈస్ట్ నుంచి ప్రతి నియోజకవర్గం ప్రతి వార్డులో కూడా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని చెప్పేసి పేద వర్గాలు ఎక్కడుంటే అక్కడ వాళ్ళకి ఆరోగ్యం అందించాలని చెప్పేసి మేము ఒక అవగాహనతో ఈ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున ప్రోత్సాహం మేమున్నామని చెప్పేసి మరి యువ డాక్టర్లు అయినటువంటి అన్వేష్ డాక్టర్ గారు, రాజా గారు, పవన్ గారు, మరి వీళ్ళందరూ కూడా అన్వేష్ గారు ఎండి జనరల్, రాజశేఖర్ గారు పల్మనాలజిస్టు, మరి పవన్ కుమార్ గారు న్యూరాలజిస్టు, గైనిక్ మేడం గారు, ఝాన్సీ మేడం గారు, వీళ్ళందరూ కూడా ముందుకే వచ్చి మేము కూడా పేదలకు సహాయ సహకారాలు అందిస్తాం, మీలో ఒక భాగంగా ఉంటాం, పేదలకు సర్వీస్ చేయాలని చెప్పేసి వాళ్ళు ముందుకు రావడం అనేది చాలా ఆనందదాయకం. ఇటువంటి యువత కావాలని చెప్పేసి వారి యొక్క విలువైన టయాన్ని పేదల కోసం కేటాయించడం, వారి సహాయ సహకారాలతోటి ప్రైమ్ హాస్పిటల్ సహాయ సహకారాలతోటి మేము ముందుకు నడుపుతూ ఉన్నాం. ఇటువంటి క్యాంపులు పేద వర్గాలు ఎక్కడైతే ఉన్నారో వారికి మరి టెస్టుల ద్వారా ఫ్రీ టెస్టులు చేయించి, అలానే వారికి ఏదైతే ఉచితంగా మందులు పంపిణీ, ఈసీజీ ప్రతి ఒక్కడు కూడా ఉచితంగా చేసి, ఇంకా ఏదన్నా పెద్ద జబ్బులు ఏమైనా ఉన్నా కానీ సర్జరీలు చేయాలన్నా కానీ ఉచితంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా, లేకపోతే మా వంతు సహాయ సహకారాలు అందిస్తూ వారికి కూడా ఆ సహాయం కూడా అందిస్తామని చెప్పేసి ఈ శిబిరం ద్వారా చాలా చేస్తూ ఉన్నాం. ఇప్పటికే దాదాపుగా 6-7 సర్జరీలు మరి ఫ్రీగా చేయటం జరిగింది. వాళ్ళకి మా వంతుగా వాళ్ళు కొంత అమౌంట్ వెచ్చించి చేయించడం జరిగింది. అట్లానే పేద వర్గాల వారికి మరి ఈ గవర్నమెంట్లో ఎక్కడా కూడా ఆరోగ్యశ్రీకి పెద్దపీట వేస్తున్నాం ఆరోగ్యానికి అని చెప్పేసి ఎక్కడా కూడా పేదలకు సహాయ సహకారాలు అందించిన పాపాలు లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ కూడా లోపభూయిష్టంగా తయారైపోయి అక్కడికి వెళ్తే కనీస సదుపాయాలు లేరు. పేదలకి ఏదన్నా కానీ ఈ చిన్న చిన్న వర్షాలు కురిసినా కానీ తద్వారా ఈ మురుగునీటి కనీసం రోడ్ల వ్యవస్థ, డ్రైనేజ్ వ్యవస్థ దారుణంగా ఉంది. ఈ వైఎస్ఆర్ పార్టీ ఎక్కడ కూడా ప్రజలకి అభివృద్ధి నోచుకోలేనటువంటి ఈ గవర్నమెంట్లో తద్వారా వర్షాలు పడితే వచ్చే జబ్బులు, సీజన్ వారి జబ్బులకి మరి ఆ వచ్చే జబ్బులకు కూడా ఇక్కడ డాక్టర్ల నుంచి జనరల్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ పట్టించుకునే నాదుడే లేదు. ఎక్కడా కూడా సరైన సదుపాయాలు లేకపోతే వాళ్ళు చాలామంది ఆ జబ్బులతోటి చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మేము కనుక్కొని వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఒక ముఖ్య ఉద్దేశంతో మా నాయకుడు ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు పేదలకి, బడుగు బలహీన వర్గాలకి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కూడా అండదండలుగా ఉంటుందని చెప్పేసి ఆ పిలుపు మేరకు మేము ఎక్కడైతే పేదలు ఉన్నారో అక్కడ ఇటువంటి కార్యక్రమాలు, శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని పెద్ద ఎత్తున మా తెలుగుదేశం పార్టీ ఎక్కడైతే డివిజన్లో ఉన్నారో ప్రెసిడెంట్ కానీ, సెక్రటరీ కానీ, ఇక్కడ చిట్టెన్ సింధు అనే అమ్మాయి వార్డు ప్రెసిడెంట్గా ఉన్నారు ఆయమ్మ, అట్లానే ఇక్కడ ఉన్నటువంటి వార్డు ప్రెసిడెంట్లు మహంకాళి గారు, మరి క్లస్టరు, ఈ వార్డు క్లస్టరు,
అటువంటి వారు అందరూ కూడా నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరు సహాయ సహకారాలు, ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు, ఈ వార్డులో ఉన్నటువంటి అందరు సహాయ సహకారాలు తీసుకొని విజయవంతంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసి ఈ శిబిరం వల్ల వచ్చే ఉపయోగాలు ఏదైతే ఫ్రీగా ఉచితంగా మందులు కానీ మరి టెస్టులు కానీ వాడుకోవాలని, ఉపయోగించుకోవాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్టు మా నాయకులు, తద్వారా ఇటువంటి శిబిరాలు విజయవంతం కావాలని చెప్పేసి పేదలు ఇటువంటి శిబిరాల ద్వారా మరి వీటిని వినియోగించుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా మరి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినట్టు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు. థ్యాంక్ యూ. ప్రతి క్యాంపులో కూడా మేము ఆశించిన స్థాయి కన్నా మేము ఒక కనీసం 200 మంది వస్తారేమని చెప్పేసి అనుకుంటే భారీ ఎత్తున 500 దాకా ప్రతి క్యాంపులో కూడా వస్తున్నారంటే జగనన్న సురక్ష పథకం ఎక్కడుందనేది చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి. మరి జగనన్న సురక్ష పథకం అంత పర్ఫెక్ట్గా నడిస్తే మరి 500 మంది ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు? ఎక్కడా కూడా ఆయన మాటల ముఖ్యమంత్రి కానీ చేతల ముఖ్యమంత్రి కాదని చెప్పేసి ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. రానున్న రోజుల్లో ఇంకా 83 రోజుల్లో ఆయనకి మరి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు వచ్చినాయి. మరి ప్రజలందరూ కూడా పేద ప్రజలను ఎవరైతే పట్టించుకోరో వాళ్ళందరూ కూడా ఈసారి ఓటు బ్యాంకు ద్వారా ఆయనకి బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం.